వనస్థలిపురం ప్రజలకి ఈరోజు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్నలు అక్కలు చాలామంది అటు ఇటు వెళ్తున్నారు. అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి భగత్ సింగ్కి నివాళులు అనిపించాలని మా యొక్క నమ్మకాల నిర్మూలన సంఘం తరఫున అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. అమర్ హై అమర్ హై. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆశయాలు కొనసాగిద్దాం. अमर है अमर है भगत सिंह अमर है इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब लॉन्ग लिव भगत सिंह लॉन्ग लिव भगत सिंह लॉन्ग लिव भगत सिंह लॉन्ग लिव भगत सिंह जीना है तो मरना सीखो कदम कदम पर लड़ना सीखो जीना है तो मरना सीखो कदम पर लड़ना सीखो जीना है तो मरना सीखो कदम कदम पर लड़ना सीखो పుట్టుడు పూల పెరియార్ భగత్ సింగ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని दादा ओके మళ్ళీ ఆ ఫోటో అడవచ్చు अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे
Singh, long live! Long live! Long live! Bhagat Singh, long live! Long live! Long live! MNF Zindabad! 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 MNF Zindabad! 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 Jai Insan! Jai Insan! Jai Insan! Jai Insan! Jai Bhim! Jai Bhim! మన భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ వర్ధంతిని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ ఎమ్మెల్యే తరఫున కూడుకోవడం జరిగింది. దానికి గాను రంగారెడ్డి జిల్లా కమిటీ నుండి మన అధ్యక్షుడు శ్రీరాములు గారిని, అదేవిధంగా కనకయ్య గారిని మరి సందేశం అందించవలగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి స్వాతంత్రం కోసం ప్రజల్లో చైతన్యం చేయడం కోసం కేవలం 23 సంవత్సరాల వయసులోనే దేశంలో యొక్క స్వాతంత్ర కాంక్ష రచించడం కోసం తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా కేవలం 23 సంవత్సరాలకే ఉరిపోయేలను ముద్దాడినటువంటి అమరజీవులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడానికి మరి యొక్క వారి యొక్క స్ఫూర్తిని నేను సమాజంలో అందించడానికి చైతన్యవంతమైన సమాజంగా మార్చడం కోసం మరి యొక్క కమిటీ ఆహ్వానం మేరకు వచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి, నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేటి సమాజానికి భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానం, వారి యొక్క స్ఫూర్తి ఎంతో అవసరం. మరి వారి యొక్క జీవితాన్ని మనం ఒక పోరాట యోధునిగా, మరి ఒక సామాజిక ఉద్యమకారునిగా, ఒక జ్ఞానవంతునిగా, ఒక హేతువాదిగా చాలా రకాలుగా మనం వారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తిని పొందవచ్చు. మరి కేవలం వారు 3 సంవత్సరాల వయసులోనే తుపాకులను నాటి మన యొక్క పాలకులను, మన యొక్క ఆంగ్లేయులను పారదోలినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ యొక్క బాల ఉద్యమకారిని మనం చూడొచ్చు. అదే క్రమంలో మరి వారి బాల్యం అంతా కూడా ఉద్యమాలతోటి తన యొక్క ఆంగ్లేయులకు తిరుగుబాటుగా ఎదురున్నటువంటి ఫ్యామిలీతో పెరిగి మరి వారి యొక్క అదే పెరుగుదలతో, అదే ఆలోచన విధానంతో ముందుకు పోయి మరి జలియన్ వాలాబాగ్ సంఘటనతో ఖచ్చితంగా మన యొక్క స్వాతంత్రం కోసం తన ఎంతో పాత్ర పోషించిన ఉద్దేశంతో మరి యొక్క వివిధ సంఘాలను స్థాపించి భారత స్వతంత్ర పోరాటంలో చురుకన్న పాత్ర వహించి ఒక సందర్భంలో మరి కేవలం అహింస కాదు, అవసరమైతే హింస కూడా మనకు అవసరమే. మరి ఆ రకంగా కూడా మన యొక్క భారతదేశానికి స్వతంత్రం అవసరమైనటువంటి ఒక కొత్త పందాను చూపించి మనకు భారత యువశక్తిని ముందుకు తీసుకునే వ్యక్తిగా మనం భగత్ సింగ్ గారి నుంచి స్ఫూర్తి పొందాలి. మరి నేటి సమాజానికి కూడా మరి నేటి యువత ఎలా ఉంటుంది, మరి వారికి భగత్ సింగ్ స్ఫూర్తిని నూరిపోసి మరి వారైతే ఏ విధంగా మరి యొక్క భారతదేశం యొక్క స్ఫూర్తి యువతతోటే ముందుకు పోతుందని, మరి నేటి యువతరం ఎలా ఉందో కూడా తెలియజేయాలని, మరి ఆ సందర్భంగా మరి వారు హేతువాదిగా, మరి ఎంతో ఒక గొప్ప హేతువాదిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఉరికమ్మ వ్యక్తి సమయంలో కూడా మరి మీకు అవకాశాన్ని ఇస్తాము, ఒకసారి నీ యొక్క చివరి కోరిక ఏదో కోరుకో అన్నప్పుడు కూడా తను భగవంతుని కోరుకో అంటే కూడా మీ యొక్క భగవంతుడే ఉంటే మరి యొక్క భారతదేశ ప్రజలు ఇలా ఇంతకాలం ఎందుకు ఆంగ్లేయుల పాలనలో ఉంటారు, మరి ఎందుకు పోరాటం చేయాలి, ఆ భగవంతుడే లేడనేటువంటి యొక్క గొప్ప సందేశాన్ని ఇచ్చి ఒక హేతువాదిగా మనకు నిలిచి మన యొక్క భారతదేశ ప్రజలకు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. కాబట్టి మరి వారి యొక్క హేతువాద దృక్పథాన్ని, మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని, మరి వారి యువత నుంచి ఏం కోరుకున్నారో, మరి యువత నుంచి దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఎందుకంటే యువతరం అభివృద్ధి చెందితేనే మనకు దేశం అభివృద్ధి చెందాలి ఎన్నో కలలు కానీ గొప్ప ఆలోచన విధానంతో మరి వారు అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే కులమతాలు నశించాలని, కులమత రహిత భారతదేశాన్ని కలగలిగినటువంటి వ్యక్తి. ఎంతోమంది నాయకులు జైళ్లలో వారి యొక్క జీవిత కథలు రాసుకుంటే తను జైల్లో ఉండి కూడా భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి రాబోయే 100 సంవత్సరాల్లో కూడా భారతదేశం ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఎన్నో కలలు కన్న గొప్ప స్వాప్నికుడు. మరి వారి యొక్క మరణం భారతదేశం చాలా తీరని లోటుగా మనం భావిస్తూ మరి వారి మరణం మనం చేయలేం, కానీ వారి యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవడానికి మన యొక్క మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త వారి యొక్క భావజాలను పెంపొందించుకొని మరి వారి యొక్క పుస్తకాలను చదివి, వారి యొక్క జీవిత చరిత్రను చదివి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా తయారై భారతదేశ ప్రజల్లో వారు కోరుకున్నటువంటి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి సందర్భంగా ప్రతి ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ముందువారిని కూడా తన సందేశంగా కోరుతా ఉన్నాం. కులాలు మతాలు ఈ సందర్భంగా మరి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కనకయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ఎంఎన్ఎస్ తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నా. ఈరోజు మార్చి 23 అంటే భారతదేశం మొత్తం మీద మన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఊరి కొమ్మ ఎక్కిన రోజు కాబట్టి వాళ్ళను కలుసుకోవడం అనేది మన భాగ్యం. ఎందుకంటే వాళ్ళ యొక్క త్యాగ నిరతి మనందరికీ ఈ రోజు వరకు కాదు, ఇంకా 100-1000 సంవత్సరాలైనా కానీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశానికి స్వతంత్రం రావడం వాళ్ళ యొక్క కళ. ఆ కళ కోసం ఆ యంగ్ జనరేషన్ అంటే ఒక 23 ఏళ్ళ యువకులుగా ఉంటూ వాళ్ళు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిరంటే వాళ్ళని ఎంతో కొనియాడాలి. ఈ భారతదేశంలో భగత్ సింగ్ అంటే తెలియని పిల్లలు, పెద్దలు ఎవరు ఉండరు. వాళ్ళ స్ఫూర్తి మనం తీసుకొని ముందు భవిష్యత్తులో కూడా మన యొక్క యువతను మంచిదారిలో వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించుకుంటూ మనము ఉండాలని నా యొక్క ఆలోచన. ప్రతి వాడలా, ప్రతి గల్లీలా, దేశం మొత్తం నలుమూలలా భగత్ సింగ్ వర్ధంతి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే భగత్ సింగ్ మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక విజృంభణ, ఆయన థాటు ప్రజలకి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళకు కూడా ఆయన అంటే ఇన్స్పైర్. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో భగత్ సింగ్ ఉంటేనే ఆయన యొక్క ఆశయాలు కొనసాగుతాయి. భగత్ సింగ్ ఆశయాలు చిన్నపిల్లలకి ఈరోజు అవసరం. ఎందుకంటే ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు, బ్లైండ్ థింకింగ్ వస్తుంది. కాబట్టి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ రావాలి పిల్లలకి. ఎందుకంటే ఈరోజు యూత్కి కానీ స్టూడెంట్కి కానీ రోల్ మోడల్ ఎవరున్నారు? ఒక ఫిలిం స్టారు, ఒక షారూక్ ఖాన్, ఒక సల్మాన్ ఖాన్, ఒక ఐశ్వర్య వాళ్ళు కాదు యూత్ కావాల్సింది. ఈరోజు యూత్ కావాల్సింది భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, వీళ్ళు కావాలి. వీళ్ళ ఆశయాలు మనం అందరం కూడా కొనసాగించాలి. ఈ యొక్క అందరికి వచ్చిన ఈ మీటింగ్ అందరికి కూడా పేరున లాల్ సలాం చెప్తూ, ఇంకోటి ఈరోజు ఈ ప్రోగ్రాం చేసినందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తూ జై ఇన్సాన్, జై భీమ్. మరి ఎంఎన్ఎస్ మిత్రులకు, అదేవిధంగా కాలనీ వాసులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ సిబ్బంది కూడా మరొకసారి ఈ యొక్క గురుతరమైనటువంటి ఈ యొక్క వర్ధంతిని బట్టి ఎంఎన్ఎస్ తరఫు నుంచి ఇచ్చే సందేశం ఏంటంటే 23 సంవత్సరాల్లోనే యువ కిషోరం భారతదేశపు చరిత్రలో ప్రథమ స్థాయిలో, ప్రథమంగా అంటే ఎవరైనా ఉద్యమంలో ప్రథమంగా ఉండాలంటే ఆ ప్రథమంగా ఉన్న వాటిల్లో ప్రప్రథముడు భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారికి ఉన్నటువంటి చైతన్యం, వారికి ఉన్నటువంటి ఒక హేతుబద్ధత, దార్శనికత, సైంటిఫిక్ ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఐడియాలజీ మరి ఈరోజు ముందు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమందిని విశ్వసించారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజు మనం మళ్ళొకసారి మనం రీడెడికేట్ చేస్తూ ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వాళ్ళలోనూ, ప్రతి బస్తీలోనూ ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని బాధ్యత మనం ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరిపైన, అదేవిధంగా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లలకు కూడా మనం ఆయన గురించి, ఆయన చరిత్ర, ఆయనకు ఉన్నటువంటి ఒక దార్శనికత, ఆయనకు ఉన్నటువంటి ఐడియాలజీ, భారతదేశం ఏ విధంగా ముందుకు పోవాలి, సైన్స్ పరంగా, సాంకేతిక పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక హేతుబద్ధతను ఎలా ముందు తీసుకెళ్లాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్, ఉత్తేజం ఏంటంటే ప్రతిదీ ఆయన ప్రాణాన్ని కూడా పడంగా పెట్టాడు. ప్రాణాన్ని ఒక లెక్క చేయలేదు. ఊరి కొయ్యలు, ఉరి తాళ్ళు, మరి ఇవి నన్ను ఏది కూడా ఆపలేవు, నా యొక్క ఉద్యమానికి నేను కట్టుబడి ఉన్నానని చాలా చిన్న వయసులో, ఎప్పుడు 23 సంవత్సరాలకి ఆయన అంత చైతన్యవంతమైనటువంటి ఆలోచన చేత ఆయనకు నీకు చివరి కోరిక ఏం కావాలంటే కూడా ఆయన ఏది అడగలేదు. నా దేశాన్ని బంధ విముక్తి చేయాలనే ఒక పట్టుదలతోటి, ఒక దృఢ సంకల్పంతో ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి త్యాగం ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకుంటున్నాము. బ్రిటిష్ వాళ్ళ ఉన్నటువంటి కబంధ హస్తాల నుంచి వెళ్ళి మనల్ని విడిపించడంలో ప్రప్రథమంగా ఉన్నటువంటి ఎంతో మంది మరి ఇలాంటి త్యాగమూర్తులు ఉన్నారు. వారందరికంటే కూడా ప్రప్రథముడు ఆ రోజు గాంధీజీ ఒక మాట చెప్తే ఆయనను విడుదల చేసేవారు. కానీ గాంధీజీ చెప్పలేదు, గాంధీజీ విడుదల చేయమని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం వేరే.
కాకపోతే ఇక్కడ ఈయన త్యాగాన్ని ఈరోజు మనం మళ్ళీ ఒకసారి ప్రజల గుండెల్లోకి మనం మళ్ళీ ఒకసారి తీసుకెళ్లి ఆ జ్యోతిని వెలిగించాలి. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి పాఠశాలలోనూ, ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చినటువంటి చైతన్య స్ఫూర్తిని మనం ఖచ్చితంగా తెలియపరచాలి. ఈ విధంగా మనం వచ్చినటువంటి ప్రతి నా తోటి సహచరులకు, అదేవిధంగా ఎంఎన్ఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎంఎన్ఎస్ సభ్యులు అందరికీ, నా ముఖ్య నాయకులందరికీ, రంగారెడ్డి జిల్లా నాయకులకి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాస్తికులు సభ్యులు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయి భగత్ సింగ్ రాజ్గురు దేవుల వర్ధంతి మార్చి 23న మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క భగత్ సింగ్ యొక్క త్యాగాన్ని తన చిన్న వయసులోనే 3 సంవత్సరాల వయసులోనే మొక్కలు నాటుతూ, నేను నా దేశం కోసం, నా ప్రజల కోసం తుపాకులు నాటుతున్నాను, ఈ తుపాకులతో నా దేశ ప్రజల విముక్తి కోసం, నేను బానిస సంఖ్యను పెంపడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఆయన దృఢ సంకల్పం, ఆయన చిన్ననాటి నుండే ఒక విప్లవ ఆలోచన మొదలైంది. తర్వాత 4వ సంవత్సరంలో తన ఒక బాబాయిని కూడా బ్రిటిష్ వాళ్ళు ఒక సందర్భంలో అతన్ని అరెస్ట్ చేస్తాము, లేకుంటే అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆయన పారిపోవడం జరిగింది. వాళ్ళ పిన్ని యొక్క బాధపడుతుంటే కూడా, పిన్ని మీరేం బాధపడకండి, నేను పెద్ద అయిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశ ప్రజలను విముక్తి చేయడానికి నేను కృషి చేస్తాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక సందర్భంలో వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేకుంటే ఈ విప్లవాన్ని చేస్తున్న సమయంలోనే ఆయన ఇంటికి రావడం జరిగింది. అప్పుడు తల్లి అన్నది, నువ్వు ఈ దేశ ప్రజల కోసం వెళ్ళినావు బాబు, నువ్వు ఇలాంటి కొడుకుని నేను చూడాలని అనుకోలేదు అని అనగానే అప్పుడు ఆ తల్లిని విడిచిపెట్టి కూడా విప్లవ బాట పట్టాడు భగత్ సింగ్. ఈ యొక్క భగత్ సింగ్ యొక్క ఆశయాలని ప్రతి యువకులు అందరూ గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని. ఇంకొకటి, రాజ్గురు సుఖ్దేవులు కూడా తన యొక్క ప్రాణాలని, భగత్ సింగ్ యొక్క ప్రాణాలు కూడా ఉరికొయ్యలకు వేలాడుతున్న వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు సంతోషంగా, ఈ దేశ ప్రజల కోసం మేము ఈరోజు మమ్మల్ని చంపుతున్నారు, కానీ మా ఆశయాలు ఎప్పటికైనా నెరవేరుతాయి, ఈ దేశం విముక్తి మీ వల్ల మా ద్వారా కలుగుతుంది, మా యొక్క స్ఫూర్తి ప్రజలకు వెళ్తుంది అని చెప్పడం జరిగింది. మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ గారి పిలుపు మేరకు మనం ఈరోజు అనస్థలిపురం భగత్ సింగ్ వర్ధంతి చేసుకుంటాము. అందరూ భగత్ సింగ్ గురించి మంచి మంచి విషయాలు గుర్తు చేశారు. భగత్ సింగ్ ఎప్పుడు కూడా ఆయన పుస్తకాలు చదివే అలవాటు ఉన్నది, విప్లవ ఆలోచనలు ఉన్నది. ఆయన లెనిన్, మార్క్స్ పుస్తకాలు జైల్లో ఉండి చదివేవాడు. స్వయంగా ఆయన నేనెందుకు నాస్తికున్నయ్యాను అనే పుస్తకం రాసి చరిత్రలో నిలిచిపోయాడు. ఇంకెవరికి కూడా తప్పుడు చరిత్ర రాయడానికి వీలు లేకుండా స్వయంగా ఆయన చరిత్ర ఆయన చేతుల్లో ఆయన పుస్తకం ద్వారా రాసి మనందరికీ ఒక మంచి స్ఫూర్తి మిగిలిచి వెళ్ళాడు. ఆయన మరణిస్తూ కూడా 23 ఏళ్ల వయసులో నా స్ఫూర్తి దేశంలో కొనసాగుతుందని ఆనందంగా బ్రిటిష్ వారు ఇచ్చిన శిక్షను అనుభవించి మనందరికీ గొప్ప స్ఫూర్తి కలిగించారు. మరి రంగారెడ్డి జిల్లాలో వనస్థలపురం మన భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఉన్నాం. మరి మన డాక్టర్ బైరి నరేష్ అన్న ఇచ్చిన సందేశం మేరగా ప్రతి జిల్లాలో మన తెలంగాణ 33 జిల్లాలో ఏ జిల్లా అధ్యక్షులు ఆ జిల్లాలో జరుపుకుంటున్నటువంటి మన భగత్ సింగ్ వర్ధంతిని ఈరోజు మన రంగారెడ్డి జిల్లాలో మన శ్రీనివాస్ అన్న దగ్గరికి వచ్చాము, దగ్గరలో ఉన్నందుకు. మరి అదే సందర్భంలో మన భగత్ సింగ్ని ఆయన చేసిన ఉద్యమాలు కానీ, ఆయన పోరాడిన దేశం కోసం కానీ మనం తలుచుకుంటే ఒకటండి, ఆయన నేను ఎందుకు నాస్తికుడినయ్యానని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని చదివితేనే
మనందరికీ కూడా ఆయన చేసిన ఉద్యమాలు గుర్తుకొస్తాయని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. నా పేరు ఏదుల నాగరాజ్, జోగులాంబ గద్వాల జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఎంఎన్ఎస్ కుటుంబ సభ్యులందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారు పిలుపు మేరకు ఇక్కడ రంగారెడ్డి జిల్లా శాఖ వనస్థలిపురంలో భగత్ సింగ్ విగ్రహం దగ్గర యనమల శ్రీరాములన్న గారు, కనకన్న గారు, బాబురావు గారు ఇక్కడ చేద్దామని నిర్ణయించారు. వాళ్ళ వీరి పిలుపు మేరకు ఆ సరౌండింగ్లో చుట్టుపక్కల ఉన్న ఎంఎన్ఎస్ నాయకులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. అయితే ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు భగత్ సింగ్ గురించి. కానీ నేటి యువత ఎటెళ్తున్నదంటే ఆయన చిన్న వయసులోనే చెడు వ్యసనాలకి పోకుండా దేశం అంటే దేశభక్తి అంటే ఏదో మతానికో ఏదో మతం మధ్యలో కులం మధ్యలో చుచ్చు పెట్టి ఒక మతాన్ని తీసుకురావడం అనేది దేశభక్తి కాకుండా దేశం బాగుపడాలా, దేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలా, ఇంకా నా దేశంలో ఉన్న ప్రజలు వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరకి కాళ్ళ కింద అనగబడి ఉన్నారు, వాళ్ళు చైతన్యం కావాలా, మేము పైకి రావాలని చెప్పేసి దేశభక్తి అంటే ఏదో కులానికి మతానికి కాకుండా నేటి యువత కూడా అందరూ ఏమవుతున్నదంటే దేశభక్తి అనగానే ఏదో మతం పేరు తీసుకుంటున్నారు, కులం పేరు తీసుకుంటున్నారు. అది కాదు దేశభక్తి అంటే. సాటి మనిషికి మేలు కోరాలి. సాటి మనిషి ఇవాళ రేపు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, కులహత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఎన్నో అన్యాయాలు జరుగుతుంటే కూడా దాని గురించి ఎవరు మాట్లాడలేదు. దేశభక్తి అనగానే ఏదో నినాదాలు తీసుకొని జై శ్రీరామ్ అంటారు, ఒకరేమో అల్లా అంటారు, ఒకరేమో క్రిస్టియన్ వాళ్ళు అంటారు. అదే భక్తి అనుకుంటున్నారు. కానీ దేశభక్తి అంటే ఓన్లీ దేశాన్ని ప్రేమించాలా, దేశ ప్రజల్ని ప్రేమించాలా, దేశం పైన జరుగుతున్న అన్యాయాలను గురించి మాట్లాడాలా, అక్రమాల గురించి మాట్లాడాలా. యువత కూడా రాజకీయంలోకి వచ్చి దాన్ని ఏమంటారు అణచబడ్డ కులాల వారికి కూడా న్యాయం జరగేటట్టు చూడాలా. దేశభక్తి అంటే మతం కాకుండా ఆ విధంగా మీరంతా నేటి యువత ముందుకు వచ్చి దేశాన్ని ప్రేమించడం అంటే మతం గురించి కాకుండా దేశ ప్రజల గురించి ఆలోచించాలని కోరుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఆయన దగ్గర. అది చరిత్ర పూర్తి చేసేటువంటి విషయాలు. కొన్ని కుమార శక్తులు కుట్రలు చేసి కావాలని ఒకరోజు ముందుగా గుర్తించారు షెడ్యూల్ ప్రకారం కాకుండా. అంతేకాకుండా అతను కోరుకున్న ఒక గొప్ప కోరిక ఏంటంటే నేను యోధుల్ని, పోరాటుల్ని మామూలుగా కావాలి, నేను తుపాకుతో కాల్చి చంపడినాను, కాల్చి చంపితే నా శరీరం భూమి మీద పడుతుంది, గురి తీస్తే నా కాళ్ళు పైకి ఉంటాయి. కాబట్టి నేను తుపాకు పట్టాను కాబట్టి నా చావు కూడా తుపాకుతోటే చావాలి, నన్ను కాల్చి చంపండి అని కోరుకున్నాడు బలంగా. ఇక చావును ఒక ఆహ్వాన పత్రికలాగా చెల్లిలాగా ఆహ్వానిస్తున్నాడు. తను చచ్చిపోతానని తెలిసి కూడా ఆ చావు కూడా ఏ రకంగా కావాలి, భయంకరంగా ఉండాలి. ఇంకోటి చూస్తే నడి రోడ్డు మీద చంపండి, నన్ను బహిరంగంగా చంపండి అని కోరుకున్నాడు. కానీ ఈ యొక్క అహింస అనుకుంటూ ఈ ఒక నాయకుడిని ఎదగలేకుండా ఉండి మా ఉన్న పేరు ఎక్కడ పోతున్నా భయంతో ఎంతో రాజకీయ శక్తులు సపోర్ట్ చేయకుండా మన వాళ్ళే వాళ్ళ ఉద్యానికి పోరాడుతున్నారు. ఇతను ఎంచుకున్న మార్గం వేరు, వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు. కాబట్టి భగత్ సింగ్ గారి గురించి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఒక్కసారి పక్కన చూడండి, ఒక్కసారి పర్సనాలిటీ చూడండి. ఆ రకమైన పర్సనాలిటీ రావాలి అంటే చిన్న వయసులోనే వాళ్ళు జిమ్ముకోవడం కానీ వ్యాయామం చేయడం వల్ల కొన్ని దురలవాట్లు పోతాయి. అలా ఉప్పొంగిపోద్ది రక్తం. ముసలోడు కూడా కర్ర పట్టుకొని వేస్తాడు. భగత్ సింగ్ అంటే సింగ్ కింగే. మరి జిల్లా కమిటీ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి నాయకుడికి మరి రంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక ఉద్యమం తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి యొక్క కార్యక్రమానికి మనకు వేదికనిచ్చేటటువంటి యొక్క గురుద్వారా వారికి మనకి కార్యక్రమానికి అవకాశం ఇచ్చుకోవడానికి ఒక మంచి ప్రదేశంలో మనకు అవకాశం ఇచ్చిన గురుద్వారా సిబ్బందికి అదేవిధంగా ఒక వినతి పత్రం ఇవ్వగానే మన యొక్క కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వగానే మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన కార్యక్రమ నిర్వహణ కోసం వారు కూడా ఇక్కడికి చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా మా యొక్క మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమైనా కూడా ఇదే విధంగా సహకరించాలని పోలీసు వారికి మరొకసారి మరి విన్నవించుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాను. రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ ఆశయాలను